హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 8. మరుసటి రోజు వైశాలి మరియు జ్యోతి ఇంటర్వ్యూకి బయలుదేరతారు. వైశాలి తన వంతు కోసం ఎదురు చూస్తుండగా జ్యోతి ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. కానీ అప్పటికే జ్యోతి ఇంటర్వ్యూ అయిపోయింది. వైశాలి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ, ఒక అమ్మాయి కూర్చొని ఉన్నారు. వైశాలి కంగారుగా వారి ముందు కూర్చుంది. వాళ్ళు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఆమె వాటికి సమాధానం చెప్పలేకపోయింది. ఆ మహిళ వైశాలిని, అమ్మా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలుసు కదా అని అడుగుతుంది. వైశాలి ఏం మాట్లాడకుండా కేవలం తలూపింది. ఆ మహిళ, నా ప్రశ్నలలో దేనికి మీ దగ్గర సమాధానాలు లేవన్నమాట అని అడుగుతుంది. వైశాలి కళ్ళల్లో నీళ్లు ఎండిపోయి, క్షమించండి మేడం, ఇది నా రంగం కాదు, అందుకే నాకు ఏమీ తెలియడం లేదు. మీరు నిన్న రాత్రి ఖాళీని ప్రకటించారు. ఈ ఉదయమే నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అందుకే నాకు ఏమీ చదువుకోవటానికి సమయం దొరకలేదు అని చెప్తుంది. ఆ మహిళ, అయితే ఇది మీ రంగం కాదు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మేడం, నాకు ఉద్యోగం చాలా అవసరం ఉండేది, అందుకే ఒకసారి ప్రయత్నిద్దాం అని అనుకున్నాను. నేను పని అంతా చేయగలను. అసలు పని ఏమిటో ఒకసారి అర్థం చేసుకొనివ్వండి. కానీ ఇక్కడికి రావడం వల్ల మీ ఇద్దరి సమయాన్ని వృధా చేశానని కూడా నాకు అర్థమైంది. నన్ను క్షమించండి మేడం, నాకంటే చాలా తెలివైన వాళ్ళు బయట ఉన్నారు. నేను నీ సమయాన్ని ఇంకా తీసుకోను. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి అని చెబుతూ వైశాలి తన పత్రాలను సంచిలో పెట్టుకొని త్వరగా బయలుదేరుతుంది. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ మోగింది. ఆ వ్యక్తి ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుండి, శశి, ఈ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పాడు. శశి చెప్పింది విన్నాక ఒకసారి ఆశ్చర్యపోయి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి, కానీ సార్, ఆమెకి ఏమీ తెలియదు అంటారు. శశి ఇలా అన్నాడు. ఆమె తన తప్పును ధైర్యంగా ఒప్పుకొని నిజం చెప్పిన తీరు చాలు ఆమెకు బుద్ధి వస్తుంది. ఈ ఫ్యాక్టరీకి అబద్ధాలు చెప్పేవారు ముఖశక్తి చేసేవారి కంటే నిజాయితీ పరులు ఎక్కువ అవసరం అని అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి బాస్తో ఏం చెప్పగలడు? ఝాన్సీ ఇంటర్వ్యూ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పుడు అతను మధ్యలోనే ఇరుక్కుపోయాడు. ఒకవేళ అతను శశి మాట వింటే శివ అతన్ని వదిలిపెట్టడు. ఒకవేళ శివ మాట వింటే అబద్ధాలు చెప్పానని శశి అతన్ని ఫ్యాక్టరీ నుండి బయటకు గెంటేస్తాడు. అవన్నీ ఆలోచిస్తుండగా, అదే కాకుండా శశికు అబద్ధాలంటే అసలు ఇష్టం ఉండదు. అతను తన ఫ్యాక్టరీలో ప్రజలకు వారి డిగ్రీల ఆధారంగా కాకుండా వారి విధేయత మరియు కష్టపడి పనిచేసే తత్వాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తాడు. ప్రస్తుతం చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారి మాటలు వింటున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ వైశాలి వెంటనే నిజం చెప్పింది. దాంతో అతనికి మంచి అనిపించింది. ఇప్పుడు ఆ వ్యక్తి శశికు ఎదురు చెప్పలేడు. అందువల్ల బయటకు వెళ్తున్న వైశాలిని ఆపాడు. అప్పుడు వైశాలి ఆగి, ఏంది సార్ అని అడుగుతుంది. ఆ వ్యక్తి, అమ్మ, ఈ ఉద్యోగం మీకు ఇవ్వబడింది అని అంటాడు. ఆ మాటకి వైశాలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ వ్యక్తి కొనసాగిస్తూ, కొన్ని షరతులు ఉన్నాయి అని అంటాడు. వైశాలి, చెప్పండి సార్ అని అనగానే ఆ వ్యక్తి ఇలా అన్నాడు. మీరు ఇక్కడ ఒక వారం పాటు రైల్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. ఒక వారం తర్వాత మీ పనిని పరిశీలించి మీకు ఉద్యోగం ఖరారవుతుందో లేదో నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక ఉద్యోగి మీకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరిస్తారు. మీకు ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే అతన్ని అడగవచ్చు. మీరు మీ నిబంధనలను అంగీకరిస్తే ఈరోజు ఉద్యోగంలో చేరవచ్చు అని చెప్తాడు. వైశాలి 2 నిమిషాలు ఆలోచించి ఆ తర్వాత సరే అని తలూపింది. ఆ వ్యక్తి బయటకు వచ్చి అక్కడ ఉన్న వారితో, మీరందరూ ఉద్యోగానికి ఎంపిక కాలేదు, అందుకే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. వైశాలి లోపల ఉంది. ఎందుకంటే తను ఎంపికైందని జ్యోతికి అర్థమైంది. ఈ విషయం తల వంచుకొని ఆమె సంతోషపడింది. కానీ ఇంకా తన వంతు రాని ఝాన్సీ ఆందోళన చెంది, నన్ను ఇలా వెళ్ళమని ఎలా అడుగుతారు? మీరు ఇంకా అందరినీ ఇంటర్వ్యూ కూడా చెయ్యలేదు, ఎలా ఒక్కరిని ఎంపిక చేస్తారు అని అంటుంది. ఆ వ్యక్తికి ఝాన్సీ తెలియదు, అందుకే అతను ఇలా అన్నాడు. మేడం, నిబంధనలన్నీ ఇప్పటికే కాలంలో రాశారు. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. మీ ఫారం నింపేటప్పుడు ఇక్కడికి
రాకముందు కూడా నిబంధనలు చదివి ఉండాల్సిందే. నిబంధనలో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, మొదటి అభ్యర్థి బాస్ ప్రమాణాలకు సరిపోతే మరెవ్వరినీ ఇంటర్వ్యూకి చెయ్యరు. దానివల్ల మీ సమయాన్ని గానీ, మా సమయం గానీ వృధా కాదు. మిగతా అందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి ఎవరూ ఏ ప్రశ్నలు అడగకుండా వెళ్ళిపోయారు. ఝాన్సీకి ఆ మాటకి కోపం వచ్చి శివని పిలిచి వెళ్ళిపోయింది. జ్యోతి వైశాలి రాక కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చుంది. వైశాలి బయటకు వచ్చింది. జ్యోతి ఆమెను కౌగిలించుకుంటూ అభినందనలు తెలిపింది. వైశాలి మెల్లగా నవ్వి జ్యోతి ఇలా అంది, నాకు తెలియదు స్నేహితురాలా, నేను నిజమే చెప్పాను. నాకు ఏమీ తెలియదు అని. అయినా వాళ్ళు నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారో నాకు అర్థం కావటం లేదు. కానీ నన్ను వారం రోజుల పాటు టైలర్ రూమ్లో ఉంచారు. జ్యోతి నవ్వుతూ, నా స్నేహితురాలికి ధైర్యం ఉంది. బాగా పనిచేసే ఉద్యోగాన్ని ఖరారు చేసుకో. ఈ కంపెనీలకు రకరకాల ఎత్తుగడలు ఉంటాయని నేను ముందే నీకు చెప్పాను కదా. నువ్వు నీ 100% కృషిని అందించు అని చెప్పింది. వైశాలి నవ్వుతూ తలూపింది. జ్యోతి, నేను ఈరోజు మరో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. చూద్దాం, ఎవరికి తెలుసు అక్కడ నా అదృష్టం వచ్చిందో అని చెప్పగా వైశాలి కౌగిలించుకొని, నీకు అదృష్టం వస్తుంది అని చెప్పింది. అప్పుడే ఒక మహిళ అక్కడికి వచ్చి, అమ్మ, నేను మీ పని గురించి వివరిస్తాను అని చెప్పింది. వైశాలికి భయంగాను కొంచెం సంతోషంగాను అనిపించింది. ఎందుకంటే ఇంత త్వరగా ఉద్యోగం దొరికినందుకు సంతోషం కలిగింది. ఒకవేళ తను సరిగ్గా పని చేయలేకపోతే ఉద్యోగం నుండి తీసేస్తారేమో అని భయం కూడా ఆమెకుంది. కానీ ఈ ఉద్యోగాన్ని కోల్పోకూడదు. ఈరోజు 1వ తేదీ కాబట్టి ఆ తేదీ ప్రకారం 30వ తేదీ కల్లా తన జీతం వస్తుంది. తన జీతం ఖాతాలో జమ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ కుటుంబం ఎలాంటి గొడవ చేస్తుందో ఎవరికి తెలుసు. వాళ్ళు బహుశా అలా ఫోన్ చేయకపోవచ్చు. కానీ నెల చివరి కల్లా ఖాతాలో జీతం కనిపించకపోతే తిట్టడానికి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఎందుకంటే తన మొదటి ఉద్యోగంలో జీతం ఎప్పుడు 30వ తేదీనే వచ్చేది. వైశాలి ఆవిడ దగ్గర అంతా నేర్చుకుని తన పని మొదలుపెట్టింది. కొంతసేపటి తర్వాత ఆమె శశికు నివేదించేసేలా వచ్చింది. వైశాలి తన పనిని త్వరగా ముగించుకొని శశి కుటీరానికి చేరుకుంది. ఆమె తలుపు తట్టగా లోపలి నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. లోపలికి రండి అని అనగానే వైశాలి మహంకాళి నామం జపిస్తూ లోపలికి వచ్చింది. శశికి సాయంకాలం శుభాకాంక్షలు తెలిపింది. శశి వైశాలి వైపు తల ఎత్తుకొని చూశాడు. ఒక్క క్షణం పాటు అతని చూపు ఆమెపై నిలిచిపోయింది. ఎలాంటి అలంకరణ లేకుండా జడ అల్లిన పొడవాటి జుట్టుతో ఉన్న అమాయక ముఖం, సాధారణమైన పసుపు తెలుపు రంగుల సూట్ చాలా అందంగా కనిపించింది. శశి ఆమె వైపు చూస్తుండగా వైశాలి ముందుకు వచ్చి అతని ముందు ఒక ఫైల్ పెట్టి, సార్, ఇందులో అన్ని ఇంటర్వ్యూ వివరాలు ఉన్నాయి అని చెప్పింది. శశి తేరుకొని అయోమయంగా తల తిప్పుకున్నాడు. తన తప్పు అతనికి తెలుసు. కానీ క్షమాపణ కూడా చెప్పలేకపోయాడు. ఒకవేళ చెప్పినా ఎలా చెప్పగలిగేవాడు? ఏం చెప్పి ఉండేవాడు? అందుకే దాన్ని వదిలేశాడు. ఫైల్ చూస్తూ గంభీరమైన స్వరంతో, వైశాలి, మిస్, ఇది ఏమిటి అని అడుగుతాడు. వైశాలి కంగారుగా, క్షమించండి సార్, నేను ఏమైనా తప్పు చేశానా అని అడుగుతుంది. అలా మాట్లాడుతూ తను ఎక్కడ తప్పు చేసిందో అతనికి కనిపించేలా వైశాలి బల్ల వైపు కొద్దిగా వంగింది. కానీ శశి చూపు మళ్ళీ వైశాలి మీదే పడింది. తల్లి తిట్టక ముందు చిన్నపిల్లల తిట్లు తినకూడదని సారీ అని చెప్పినట్టుగా వైశాలి ఏ తప్పు చెయ్యని చిన్నపిల్లల క్షమాపణ అడుగుతూనే ఉంది. కానీ ఈసారి శశి వైశాలి వైపు చూడటానికి తనను తాను అనుమతించుకున్నాడు. వైశాలిని, ఈ ఫైల్ ఎందుకు తెచ్చావు? నీ ల్యాప్టాప్ ఎక్కడ అని అడుగుతాడు. వైశాలి భయంతో నిటారుగా నిలబడి పదే పదే పెదవుల మధ్యలో వేళ్లను ఒకదానికొకటి నొక్కుంటూ తడబడుతూ ఇలా ఉంది. సార్, నా దగ్గర ల్యాప్టాప్ పనిచేయడం రాదు. కానీ మేడం చాలాసార్లు నేర్పించారు. కానీ నాకు అది చేత కావటం లేదు. సరిగ్గా లేకపోవడంతో చాలా సమయం పడుతుంది. అందుకే నేను పేపర్ వర్క్ చేశాను. క్షమించండి సార్, నేను త్వరలోనే ల్యాప్టాప్లో పనిచేయడం నేర్చుకుంటాను అని చెప్తుంది. శశి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, చేతిలో రాయడం కంటే ల్యాప్టాప్లో టైప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని మొదటి వ్యక్తి మీరే అన్నారు. ఆ మాటలకి వైశాలి ఏమీ అనలేదు. ఆమె ఉపాధ్యాయులు కాబట్టి నోట్స్ తయారు చేసేవారు, లేదా ఆమె ప్రశ్న పత్రాలపై చేతితో రాసేవారు. అందువల్ల చేతితో రాయడం ఆమెకు వేగం బాగా అయింది. శశి ఫైల్ తెరిచి దాన్ని చూడగానే అతని కళ్ళు మెరిసిపోయాయి. ఆ చేతి రాత ఎంత అందంగా ఉందంటే దాన్ని మెచ్చుకోవాల్సి అనిపించింది. ఎంత చక్కటి శుభ్రమైన రాత. తనక
ఉపాధ్యాయుడు అయితే దానికి 100 మార్కులు ఇచ్చేవాడు. కానీ ఇది ఫ్యాక్టరీ, పాఠశాల కాదు కాబట్టి ఇక్కడ నేను పని చేసుకోవాలి, రాయడం కాదు అని చెప్తాడు. శశి ఫైల్ తీసుకుని అందులోని అంతా చూడటం మొదలుపెట్టాడు. అంతా బాగానే ఉంది. అతనికి వైశాలి పనితీరు బాగా నచ్చింది. వైశాలి ఆ పనిని చాలా త్వరగా నేర్చుకుని చాలా చక్కగా చేసింది. కానీ అందులో ఒక్క విషయం రాయడం మర్చిపోయింది. అందులో శశి నువ్వు బట్టల రంగును ప్రస్తావించడం లేదు అని అన్నాడు. వైశాలి కంగారుగా ముందుకు అడుగు వేసి శశి చేతిలో నుంచి ఫైల్ తీసుకుని సార్ నన్ను క్షమించండి, నేను ఇప్పుడే రాస్తాను అని అంది. అలా చెప్పి వైశాలి ఫైల్ను టేబుల్పై పెట్టి అక్కడ ఉన్న పెన్నును తీసుకొని రాయడానికి ప్రయత్నించింది. అయితే ఆ పెన్ను మధ్యలో పనిచేయడం లేదు. వైశాలి పెన్ను వెనక ఊది ఒక్కసారి స్ప్రే చేసి కాగితంపై రంగు పేర్లు రాసింది. తర్వాత ఫైల్ అందిస్తూ సార్ పని అయిపోయింది అని చెప్తుంది. వైశాలి శశిని చూడగానే ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. శశి బట్టలకు సిరా మార్కులు ఉన్నాయి. వైశాలి వెన్నులోకి ఊడటంతో సిరా ఎక్కువగా బయటకు వచ్చి దాన్ని చల్లినప్పుడు అది శశి తెల్ల చొక్కా మీద పడింది. అది చూసి వైశాలి తన నోటితో చేతిని మూసుకుంది. శశి కూడా అమ్మాయి వైపు చూస్తున్నాడు. వైశాలికి మరింత కంగారు వేసింది. ట్రయల్ మొదటి రోజే శశి తన ఉద్యోగం నుండి తీసేస్తాడేమో అని ఆమెకు అనిపించింది. అందుకే ఆమె తొందరగా అక్కడ ఉన్న నీళ్ళ గ్లాసుని తీసుకొని చేతులు తడుపుకొని శశి దగ్గరకు వచ్చింది. అతని చొక్కాపై సిరా పడిన చోట తడి చేతులతో తుడుస్తూ ఆమె ఎలాంటి బాధపడుతుందో ఆమెకు తెలుసు. మీరు మీ చొక్కా ఇవ్వండి, నేను రేపు పాలిష్ చేసి తెస్తాను. కానీ దయచేసి నన్ను ఉద్యోగం నుండి తీసేయకండి. నిన్న రోజంతా తిరుగుతూనే ఉన్నాను, అయినా ఉద్యోగం దొరకలేదు. కానీ ఈరోజు దొరికింది. కాకుండా నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో లేదో కూడా తెలీదు. ఒకవేళ 15 రోజుల తర్వాత ఉద్యోగం వచ్చింది కూడా సగం నెల జీతం ఏమొస్తుంది? అలా మాట్లాడుతూ వైశాలి మౌనంగా లోలోపల ఉండిపోయింది. తన జీవితం డబ్బుతో పాఠశాల స్నేహితులకు విధించిన సంఘటన ఆమెకు గుర్తొచ్చింది. ఆ విందు ఖర్చు చాలా తక్కువగా అవ్వటంతో జీతం మొత్తం ఖర్చు పెట్టేసిందని ఇంట్లో తిట్లు తిన్నది. ఇప్పుడు ఇంటి ఖర్చులు ఎలా కట్టాలి? ఆమె అక్క పార్ట్ టైం ఉద్యోగం మాత్రమే చేస్తుంది. ఆమెకు అంత జీవితం వచ్చేది కాదు. అన్నయ్య డబ్బు కట్నం కోసం దాచిపెట్టుకుంటుండు. ఇంటి సరుకుల దుకాణం వైశాలి జీతం మాత్రమే ఆదాయ వనరులకు. వైశాలి జీతం అందరి అవసరాలు తీరుస్తుంది. వైశాలి శశి చొక్కాను పట్టుకొని గాఢంగా ఆలోచిస్తూ నిలబడి ఉంది. శశి చాలా సేపటి నుండి వైశాలిని చొక్కా వదిలేయండి, ఇదేమీ పెద్ద మార్కెట్ కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తూ చెప్తాడు. కానీ వైశాలికి తన అరుపులు మాత్రమే వినిపించాయి. శశి స్వరం ఆమెకు వినిపించలేదు. సరిగ్గా అప్పుడే శివ కోపంగా క్యాబిన్ తలుపు తెరిచి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగాడు. కానీ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని వైశాలి శివ చూసి అడుగులు మాటలు రెండూ ఆగిపోయాయి. శశి కుర్చీలో కూర్చుని ఉండగా వైశాలి అతని చొక్కా పట్టుకొని తన వైపు కొద్దిగా వంగి నిలబడి ఉంది. కానీ శివ కోపంతో నిండిన గట్టి స్వరం విని వైశాలి ఒక్కసారిగా ఆశ్చర్యంతో చెందింది. శశి చొక్కాను వదిలేసి భయంతో ఏడుస్తూ క్షమించండి, నేను మళ్ళీ ఇలా చెయ్యను అని అడుగుతుంది. ఇప్పుడు శివ మరియు వైశాలి సంభాషణ ఏ విధంగా జరుగుతుంది అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.